మనలో చాలామంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు ఏది బెస్ట్ పర్ఫార్మింగో దాంట్లోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. అలాగే ఈ 2025 నుంచి చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఏది టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఎలా తెలుసుకోవాలి? సో, ఈరోజు మనం ఈ వీడియోలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఆల్ కేటగిరీస్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్‌లో ఏది బెస్ట్ పర్ఫార్మింగో చూద్దాం. నేను ఇప్పుడు చూపించబోయే ఫండ్స్ పాస్ట్‌లోనే కాదు ప్రెజెంట్ కూడా మంచిగా పర్ఫార్మ్ అవుతున్నాయి. అలాగే డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాయి. అంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఈ ఫండ్స్ అంత ఫాల్ ఏమీ ఫేస్ అవ్వట్లేదు. బిఫోర్ మూవింగ్ ఆన్ గైస్, ప్లీజ్ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. ఇది నా అనాలిసిస్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఫస్ట్ సెలక్షన్ క్రైటీరియా. ఏ ఫండ్ అయితే కన్సిస్టెంట్గా రిటర్న్స్ లాస్ట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్లో వాటి కేటగిరీ యావరేజ్ని బీట్ చేసిందో వాటిని సెలెక్ట్ చేశాను. అండ్ ఏదైతే షార్ప్ రేషియో, షార్టినో, బీటా, స్టాండర్డ్ డీవియేషన్ ఈ మెట్రిక్స్లో మిగతా వాళ్ళతో పోలిస్తే ఏది బెస్టో వాటిని సెలెక్ట్ చేశాను. ఈ మెట్రిక్స్ అన్ని ఇన్ డెప్త్ నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ లార్జ్ క్యాప్కి చూపిస్తా చూడండి. ఇవి వాటి రిటర్న్స్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్. అంటే 3 ఇయర్స్కి 1 ఇయర్కి యావరేజ్గా ఎంత రిటర్న్ ఇచ్చింది, 5 ఇయర్స్కి 1 ఇయర్కి ఎంతెంత రిటర్న్ అనేది ఇచ్చింది, 10 ఇయర్స్కి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 14.82% చొప్పున ఇలా రిటర్న్ అనేది జనరేట్ చేసింది అనమాట. అండ్ చూసుకుంటే షార్ప్ రేషియో అంటే ఎంత రివార్డ్ ఇస్తుంది రిస్క్తో పోలిస్తే. సో మీరు ఇప్పుడు 1% రిస్క్కి మీకు 2% రిటర్న్ అనేది ఇస్తుందని లైవ్గా చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, 1.13 ఉంది. అంటే 1% రిస్క్కి 1.13% రిటర్న్ ఇస్తుంది అని ఈ మెట్రిక్ ద్వారా తెలుస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే షార్ప్ రేషియో హై ఉంటేనే బెస్ట్. అలాగే షార్టినో అంటే సేమ్ షార్ప్ లాగే, కానీ ఇక్కడ ఓన్లీ డౌన్ సైడ్ రిస్క్ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ బోత్ పైకి కిందకి మూవ్మెంట్ వెళ్ళినప్పుడు కాకుండా ఓన్లీ నెగిటివ్ రిటర్న్స్ కన్సిడర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మెట్రిక్ అది చెప్తుంది అనమాట. ఇది కూడా హై ఉంటేనే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి బీటా అంటే ఈ ఫండ్ వాటి బెంచ్ మార్క్తో పోలిస్తే ఎలా మూవ్ అవుతుందో చెప్తుంది అనమాట. ఈ బీటా మెట్రిక్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఉంది. ఈ బ్లూ చిప్ ఫండ్ మనకి లార్జ్ క్యాప్ కదా, ఇప్పుడు మనం ఇది లార్జ్ క్యాప్ కేటగిరీ కాబట్టి లార్జ్ క్యాప్ ఏంటి బెంచ్ మార్క్, నిఫ్టీ ఫస్ట్ 100 కంపెనీస్ దీని బెంచ్ మార్క్ అనమాట. సో ఇప్పుడు ఆ నిఫ్టీ 100 కంపెనీస్తో పోలిస్తే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఎంత వాలటైల్ అవుతుంది అనేది ఈ బీటా మెట్రిక్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 0.88 ఉంది. మనకి నిఫ్టీ 100లో 1% మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ 0.88% మూవ్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి బీటా మనకి తక్కువ ఉంటే బెస్ట్, ఎందుకంటే మనకు అంత వాలటిలిటీ వద్దు కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ ఫండ్ ఏదైతే ఉందో అది దాని ఓన్ యావరేజ్తోనే ఎలా మూవ్ అవుతుందో ఈ స్టాండర్డ్ డీవియేషన్ చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు బీటా మనం ఏంటి బెంచ్ మార్క్తో కంపేర్ చేసి ఎలా మూవ్ అవుతుందో చూసుకున్నాం. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, దానికి అదే కంపేర్ అవుతుంది. ఈ ఫండ్ యొక్క హోల్ యావరేజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 14.82 ఉంది అంటే 10 ఇయర్స్కి యావరేజ్గా ఎవ్రీ ఇయర్ చొప్పున 14.82. అలా ఒక ఇయర్ 14 వెళ్ళచ్చు, ఒక ఇయర్ 12కి పడిపోవచ్చు, ఒక ఇయర్ మైనస్లకి వెళ్ళచ్చు. సో ఇలా ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకు ఒక యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్తో పోల్చుకుంటే ఇది ఎంత దూరంగా పైకి కిందకి మూవ్ అవుతుంది అనేది స్టాండర్డ్ డీవియేషన్ చెప్తుంది అనమాట. ఇది కూడా సేమ్ బీటాలానే లో ఉంటేనే బెస్ట్. ఆల్సో నేను రోలింగ్ రిటర్న్స్ కూడా చెక్ చేశాను. అన్నింటికి ఏదైతే బెస్ట్ పర్ఫార్మింగ్, రూలింగ్ రిటర్న్స్ అంటే ఏం లేదు, మనకి ఎగ్జాక్ట్ రిటర్న్ అనేది ఎంత ఇస్తుంది అనేది ఆ ఫండ్ క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎవ్రీ 3 ఇయర్స్కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఆ ముందు 3 ఇయర్స్ అలా 3 ఇయర్స్. ఇప్పుడు 2023 ఉందా, 2023 నుంచి ఆ 3 ఇయర్స్ ముందు వరకు ఎంత రిటర్న్ ఇచ్చిందో ఈ రూలింగ్ రిటర్న్స్ వల్ల తెలుస్తుంది అనమాట. సో నేను ఇది కూడా క్లియర్గా చెక్ చేశాను. ఇప్పుడు ఈ ఫండ్స్ అన్నింటినీ ఏ ఫండ్ బీట్ చేస్తుందో దానినే నేను బెస్ట్ కింద కన్సిడర్ చేశాను. ఆల్రైట్, సో లార్జ్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ ఫండ్ వచ్చేసి చాలామంది నిప్పాన్ అనుకుంటున్నారు, కానీ ఐసిఐసిఐ. ఎందుకంటే మనం లార్జ్ క్యాప్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం చెప్పండి, రిస్క్ అండ్ వాలటిలిటీ తక్కువ ఉంటుందని కదా. అలా చూసుకుంటే ఐసిఐసిఐ మెట్రిక్స్ మనకి కొంచెం లెస్ వాలటైల్ అండ్ లెస్ డీవియేషన్ చూపిస్తుంది. అలాగే ఐసిఐసిఐతో పాటు బరోడా కూడా కొంచెం మంచిగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఐసిఐసిఐని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను అన్ని ఫండ్స్ని వాటి మెట్రిక్స్తో కంపేర్ చేసి అలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మిగతా ఫండ్స్ని నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. సో మిడ్ క్యాప్లో ఈ రిస్క్ రేషియోస్ అండ్ రిటర్న్స్తో చూస్తే బెస్ట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. అలాగే స్మాల్ క్యాప్లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. అలా ఫ్లెక్సీ క్యాప్లో పరాగ్ పెరిగ్. బట్ ఎవరైతే జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఆర్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏం వర్రీ అవ్వద్దు, మొత్తం పరాగ్ పెరిగ్, జేఎం, హెచ్డిఎఫ్సి అన్ని మంచి ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్లో. అండ్ గైస్ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా మినిమం టు మినిమం ఒక 5 to 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి చూడండి. నేను ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేశాను ఈ కేటగిరీస్కి. ఆ వీడియోస్ చూస్తే ఈచ్ వాటిలో టాప్ 3 ఫండ్స్ మీరు తెలుసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే కాదు ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా బెస్ట్ ఈటీఎఫ్స్ లిస్టెడ్ పోతున్న వీడియోలో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అలాగే ఐపీఎస్లో ఈ మధ్య ఒక్కొక్కరు లాస్ట్ 3 డేస్లో జీరో రిస్క్తో, ఐ రిపీట్ జీరో రిస్క్తో 90 to 140% రిటర్న్ సంపాదిస్తున్నారు. అంటే 15,000 3 రోజుల్లో 35,000 పైన అవుతున్నాయి జీరో రిస్క్తో. ఐపీఓ కోసం అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈ ఐపీఓలో ఈ రైట్ సైడ్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.